అందరూ నిన్ను తృణీకరిస్తున్నారా? ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. నీ శరీర కార్యాలను చూసి, నీ పాపములను చూసి అందరూ నిన్ను వెలివేస్తున్నారా? నీలో ఉన్న లోపాలను వేలెత్తి చూపిస్తూ నీవు అపరిశుద్ధిరాలివి, అపరిశుద్ధుడివి అని అంటున్నారా? నీ మానసిక పరిపక్వతను బట్టి నువ్వు ఏం చేతకాని వ్యక్తివని అందరూ నిన్ను దూషిస్తున్నారా? జక్కయ్య పొట్టివాడు అదే విధముగా సుంకరులలో పాపుల జతలో చేర్చి అందరూ వారిని తక్కువగా చులకనగా హీనంగా చూసేవారు. అలాంటి సమయంలో యేసు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని విని ఆయన కార్యాలను గూర్చి, ఆయన అద్భుతాలను గూర్చి, ఆయన మహిమను గూర్చి విన్న జక్కయ్య యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు. తన వృత్తిని బట్టి మనుషులు వారి మధ్యకు తనను రానివ్వరు. అదే విధంగా శారీరకంగా కూడా పొట్టివాడు యేసయ్యను చూడడానికి కుదరదు. అందుకే తన ఆశను చంపుకోలేక చెట్టు ఎక్కి యేసయ్యను చూడాలని హృదయపూర్వకంగా ఆశపడ్డాడు. అందుకే యేసయ్య అతని కోరికను తీర్చుటకు జక్కయ్య ఇంటిలోనికి అదే విధంగా అతని హృదయంలోకి ప్రవేశించాడు. యేసు ఎవరో అని చూడగోరిని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అతనిని చూసి వెంటనే ఆయన వాక్కును, ఆయన వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఆమె ఒక వ్యభిచారి. ఆమె మాటలను ఎవరు లక్ష్యపెట్టరు. ఆమెతో మాట్లాడటం కూడా ఎవరు ఇష్టపడరు. కానీ ఆమె మాత్రం మెస్సయ్య రాక కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆయన వచ్చి సమస్తం తేటపరిచి మాకు రక్షణ కలిగజేస్తారనే నిరీక్షణతో జీవిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి నీళ్లు చేదుకున్నటకు ఒంటరిగా మిట్ట మధ్యాహ్నమందు బావి యొద్దకు వచ్చినప్పుడు ఆమె నిరీక్షణను తెలుసుకున్న యేసయ్య ఆమె కన్నులను తెరిచాడు. మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేనే, జీవజలముల ఊటను నేనే అని ఆమెకు తెలియపరిచారు. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తేటపరచునని తెలియపరచునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ఓ విశ్వాసి, శారీరకంగా నీలో ఉన్న బలహీనతలను బట్టి, పాపాలను బట్టి, లోపాలను బట్టి మనుషులు నిన్ను తృణీకరిస్తున్నారు, నిందిస్తున్నారు, హేళన చేస్తున్నారు, చేతకాని వ్యక్తిగా చూస్తున్నారు, నిన్ను గూర్చి అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అని కృంగిపోతున్నావా? అయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఎందుకంటే దేవుడు నీతిమంతులను పిలవడానికి, ఆరోగ్యం గల వారిని, జ్ఞానులను, తెలివైన వారిని, గొప్పవారిని, బలవంతులను పిలవడానికి రాలేదు. కానీ పాపులను, రోగులను, నీతిమంతులను, బలహీనలను, వెర్రివారిని, అజ్ఞానులను పిలవడానికి వచ్చారు. కాబట్టి నిన్ను నువ్వు చూసుకుని నిన్ను దూషిస్తున్న, ద్వేషిస్తున్న, తృణీకరిస్తున్న వారిని మాటలను విని కృంగిపోకు బిడ్డా. క్రీస్తు నీ వంటి, నా వంటి బలహీనులను, పాపులను, అజ్ఞానులను, వెర్రివారిని పిలిచి వెరికి రక్షించుటకు ఈ లోకంకి వచ్చారు. కాబట్టి మనం సంతోషించి ఉత్సహించుదాం. తృణీకరిస్తున్నారని బాధపడద్దు, దిగులు పడకు, వేదన పడకు. నిరుత్సాహంతో ఉన్నావేమో, నీకోసమే ఈ వాక్కునిచ్చి నేను ధైర్యపరచడానికే దేవుడు ఈ మాటలు రాయించడం జరిగింది. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ నా వందనాలు.